ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభవందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువు మనల్ని మరొక పునరుద్ధానములో నడిపించిన దేవుని స్తోత్రం చేద్దామా? బిగ్గరగా స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ దేవుని యొక్క లేఖనముల నుండి జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకున్నవాడు పొంచిండునట్లు అది పొంచిండును. అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యమైన దేవుడా, ఆరాధనలో పాటల్లో మీరు మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. వాక్యం చేత మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, నా నాలుక ప్రభువా మీ అగ్ని అభిషేకాన్ని ఉంచండి, నా పెదవులను కాల్చండి. నా నాలుక ద్వారా పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడండి. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాకని యేసునామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. నేను చదువుతా చూడండి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములో నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లరా, ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎంత భయంకరంగా అంటే, ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తారో తిరిగి రారో తెలియని పరిస్థితులు. దేవుని వాక్యము మనతో ఎల్లప్పుడూ సహవాసం చేస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తి ఇలా గట్టున్నాడంట, నేను ఆకాశ మండలానికి ఎక్కి మళ్ళీ నేను క్షేమంగా తిరిగి రాగలను అన్నాడంట. అయితే ఆకాశ మండలానికి ఎక్కి తిరిగి రావటం అది మన చేతుల్లో లేని పని. ఆకాశ గగనాన ఎలిఫాడ్లో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండగా ఎలిఫాడ్ అక్కడ ల్యాండ్ అయిద్దా? మళ్ళీ ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? అది మళ్ళా వచ్చి దానికి ఇవ్వబడిన ఏరోడ్రామ్లోనే మళ్ళీ ల్యాండింగ్ అవ్వాలి. తిరుగుతూ ఉందంట, చక్కర్లు కొడుతున్నాడంట, ఓహో ఆహా అని ఆనందపడుతున్నాడంట. నేను అందరికన్నా ఎత్తైన స్థితిలో ఉన్నాను, చాలా బాగుందని పరవశిస్తూ ఉల్లసిస్తున్నాడంట. అకస్మాత్తుగా ఒక గెద్దొచ్చి దానికి తగిలిందంట. ఆ ఫ్లైట్కి తగిలిన వెంటనే ఫ్లైటు ఒక్కసారిగా గింగరాలు తిరిగిపోతాం ప్రారంభించిందంట. అతడు బయటకు వచ్చేద్దామని ప్రయత్నం చేస్తే అతడు ధరించుకున్న సీటు బెల్ట్ రాలేదంట. అతడు ధరించుకున్న సీటు బెల్టు అతన్ని విడిచిపెట్టలా. ఎందుకని విడిచిపెట్టలేదంటే అది క్లిప్ పట్టుకుపోయిందంట. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వెళ్ళి ఒక ఎత్తైన కొండ మీద పడిపోయి బ్లాస్ట్ అయిపోయిందని. మానవుడు కూడా పాపాన్ని సీటు బెల్ట్ ధరించుకుంటున్నాడు. ఇది దేవుని మాటగా నేను మీతో చెబుతున్నాను. సమాజంలో మానవుడు పాపం కొరకు ఎంత దూరమైనా పరిగెత్తుతాడు, అక్రమం కొరకు ఎంత దూరమైనా పరిగెత్తుతాడు. పాపము, అక్రమం ఎంత భయంకరమయో దేవుడు లేఖనం ద్వారా జ్ఞాని అయిన సొలొమోనుతో రాయిస్తూ చెబుతున్నాడు. సొలొమోను మనకలాగా అజ్ఞాని కాదు, మనకలాగా అవివేకి కాదు. ఆయన దేవుని చేత జ్ఞానం పొందినవాడు. దేవుని చేత బాల్యములోనే ఆత్మజ్ఞానము, దైవజ్ఞానమును పొందుకొని రాజ్యపాలన చేయడం ప్రారంభించిన తర్వాత ఆయన తీర్పును ఇతర దేశపు వారిని రాజులు సొలొమోను గురించి
దేశమంతా ఆయా దేశాల్లో కీర్తి వ్యాపించి ఉందట. వ్యాప్తి చెందినప్పుడు సొలొమోను అంత అద్భుతం ఎలాగ చేయగలుగుతున్నాడని సొలొమోను రాజును కలుసుకున్నటకు బహుమతులు తీసుకొని వచ్చారు. అయితే ప్రియులరా, సొలొమోను పొందుకున్నది ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. దేవుని జ్ఞానం ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని రక్షించిద్ది, ఇతరులను కూడా రక్షించిద్ది. మన జ్ఞానం ఏంటంటే మనల్ని భక్షిస్తుంది, ఇతరులను కూడా భక్షిస్తుంది. నేను చావాలి, వాడు చావాలి. దైవ జ్ఞానం ఏంటంటే మన కొరకు చనిపోయి తిరిగి లేచిన జ్ఞానం. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. అలాగే నిన్ను నన్ను కూడా పాపము నుంచి తిరిగి రమ్మంటున్నాడు బయటికి. పాపపు జీవితం నుంచి నువ్వు మరణించి ఉన్నావు. పాపం అనే బందీగా నువ్వు బ్రతుకుచున్నావు. అక్రమ అనే గుంటలో ఉన్నావు. అక్కడి నుంచి నువ్వు బయటకు రావాలంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, బయటకు తీసే వ్యక్తి. ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. ఎందుకు ఆయన నిన్ను బయటకు తీసుకొస్తానంటే ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. అమ్మ పెట్టలేదు, నాన్న పెట్టలేదు, అన్నదమ్ములు పెట్టరు, అక్క చెల్లెలు పెట్టరు, ఎవరు నీకు తోడై ఉండరు. తమ్ముడా నేనున్నారా నీకు అంటాడు. ఏం లేదు తమ్ముడా నీకు ఉన్నామంటది అక్క, అన్నయ్య అంటాడు, అమ్మ అంటది, నాన్న అంటాడు. కానీ సరైన సమయంలో ఒక్క దెబ్బ గనక తగిలితే ఎవడు తోడుగా ఉండనే ఉండటం. తోడేళ్ళన్నీ వెళ్ళినాయి అంట గొర్రెను పట్టుకుందామని, కానీ కాపురున్న సంగతి తెలియలేదంట తోడేళ్లకు. తోడేళ్ళన్నీ వెళ్ళి గొర్రె ఒంటరిగా ఉందని అనుకున్నాయంట. అయితే ఆ గొర్రెను పట్టుకుందాం చూడగా చుట్టుపక్కల ఎవరూ లేరు అనుకున్నాయి, కానీ మాటు కాసి ఉన్నాడంట కాపరి. ఎప్పుడైతే తోడేళ్ళు ఆ గొర్రె మీద దాడి చేయకపోయినాయో తుపాకు తీసుకుని వెంటనే కాపరి ఒక తోడేళ్ళని కాల్చివేసాడంట. మిగతా తోడేళ్ళు ఉంటాయా, పారిపోతాయా? వెంటనే ఏం చేస్తాయి? చల్లా చెదురైపోతాయి. అమ్మో నువ్వు చచ్చిపోయావుగా, మేము కూడా చచ్చిపోతాం అని అక్కడ నిలబడలా. వాటి స్వార్థం. ఈనాటి ప్రపంచంలో మానవుడు తన స్వార్థంతోనే బ్రతుకుతున్నాడు. అనుకుంటారు మాకు సహాయం బాగా చేస్తారు, మాట ఇచ్చారా మాట తప్పరు అనుకుంటారు. దేవుని పిల్లారా, మాట తప్పటమే మానవ నైజం. మాట మీద నిలబడడు మానవుడు. మాట మీదే నిలబడినట్టయితే దేవుని మాట వినేవాడు ఆది మానవుడైన ఆదాం. దేవుని మాట వినేది ఆది మానవురాలైన హవ్వమ్మ. వారిరువురు చేసిన తప్పు ఈరోజు మానవుడి మీదకి వస్తే ఆ మానవుడి మీద ఉన్న పాపాన్ని, శాపాన్ని కొట్టివేటకు క్రీస్తు యేసు ప్రభువారు కల్వరి సిలువలో నా కొరకు వేలాడి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఖర్చు పెట్టినవాడు. ఆయన తప్ప మరొక నీతిమంతుడు భూమి మీద లేడు. ఈరోజు నీ పరిస్థితి నీకు తెలుసు, నీ జీవన శైలి నీకు తెలుసు, నీ జీవిత విధానం తెలుసు. అయినా మన కళ్ళు మూసుకుపోయి మన జీవితంలో మనం అనుకుంటున్నాం నేను ఎక్కడో జ్ఞానవంతుడుని, నేను జ్ఞానవంతురాలు. నీ జ్ఞానం నిన్ను రక్షించదు నీకు తెలుసా? నీ జ్ఞానం నీకు సహాయపడదు నీకు తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు రాయడానికి కారణం ఏంటంటే ఆయన జీవితము దేవుని దగ్గర అనేక విషయాలను చూసింది. దేవునితో తన జీవితాన్ని కలిపి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాటను జ్ఞాని అయిన సొలొమోను సామెతలు అంటే చెప్పబడిన మాటలు ఇవి రాస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? చదువుతారా? ఆయనకి ఏం కావాలని అడుగుతున్నాడు? డౌట్ వద్దు, చదవండి. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఏం కావాలి? దేవుడు ఏమడుగుతున్నాడు? అడిగి ఏమడుగుతున్నాడు? అదే పెద్ద బాటలు ఇచ్చుకుని ఏమడుగుతున్నాడు? నా హృదయము అన్నాడా, నీ హృదయం అన్నాడా? చెప్పండి, ఎవరి హృదయం? లేనవేను ఆ బాటిల్ తీయ తెచ్చింది. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. వద్దులే ఇంకొచ్చా. ఇప్పుడు మనం పిల్లలతో ప్రమాణం చేయించుకుంటాం, చేయించుకుంటాం లేదా? ఏమని? రేయ్ నా మాట వింటావా, మీ నాన్న మాట వింటావా? తల్లి చేసే చాలా దౌర్భాగ్యమైన పని ఇది. తండ్రి చేసే దౌర్భాగ్యమైన పని. నా మాట వింటావా, మీ అమ్మ మాట వింటావేంటి? నా మాట వింటావా, మీ నాన్న మాట వింటావా అంటే చెప్పండి, ఏం మాట అది? నా మాట వింటావా, మీ నాన్న మాట వింటావా? రే నువ్వు అమ్మ మాట నా మాట
వినాలి అని చెప్పాలి. కుటుంబం కట్టుకోవాలి, నా కుటుంబం నిలబడాలన్న వాళ్ళు ఏం చేస్తారంటే భార్యాభర్తలు ఒకే మాట మీద జీవిస్తారు. జీవించరా? ఒక మాట మీదే. ఒక మాట శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది, రెండు మాటలు ముళ్ళ బాటగా మారిపోయింది. ఆ కుటుంబం వర్ధిల్లదు, ఆ కుటుంబంలో సంక్షేమం ఉండదు, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. కారణం ఏంటయ్యా అంటే దేవుని మాట లేని ప్రజలు వెలుగుల్లో జీవించలేరు. దేవుని మాట లేని ప్రజలు చీకటి కోణంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. చదువు, అక్కడ ఏముందో, ఏమడుగుతున్నాడు దేవుడు నిన్ను? చదవండి. దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? దేవుడు అడుగుతున్నాడు. మీ హృదయం దేవునికి కావాలి, మీ హృదయం దేవునికి కావాలి. సిస్టర్, మీరు దేవుడు కావాలని వచ్చారా, స్వస్థత కావాలని వచ్చారా? మీరు స్వస్థత కావాలని వచ్చారు, దేవుడు కావాలని కాదు. దేవుడు అంటున్నాడు, స్వస్థత కన్నా ముందు నీవు నాకు కావాలంటున్నాడు. దేవుడు వ్యక్తులను కోరుకునేవాడు, ఆ వ్యక్తులను నింపేవాడు. ఇప్పుడు మీరు చాలా చోట్ల ప్రయత్నాలు చేశారు, మీ ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. సరే, ఏదో వీళ్ళు చెప్పారుగా చివరి ప్రయత్నంగా అని వచ్చారు. ఇది చివరి ప్రయత్నం కాదు, విజయాన్ని ఇచ్చే ప్రయత్నం. కానీ దేవునితో మీరు ఉండాలి. ఉండగలుగుతారా? కష్టం అది. దేవుడు మనతో మాట్లాడేవాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రోగికి వైద్యుడు ఎంత అవసరం, పాపం చేసేవాడికి పుణ్యం కూడా అంతే అవసరం. ఏం చేస్తున్నాడు పాపం చేసేవాడు? గుడులని, తీర్థయాత్రలని, మోక్ష మార్గాన్ని ఎత్తుకుంటాక ఏం చేస్తానంటే అనేకమైనవి చేస్తూ ఉన్నాడు. గోదానం, భూదానం, అన్నదానం కదా, దేవునికి దేవాలయాలు కట్టడం. నువ్వు పాపం చేయటం ఏంటి, దేవుడికి ఎన్ని చేయటం ఏంటి? వీటన్నిటిని బట్టి మనిషికి క్షమాపణ లేదు, వీటన్నిటికీ మనిషికి క్షమాపణ రాదు. నేను రెయ్యంబొగులు పాపం చేస్తాను, నీ గుడి కట్టిస్తాను దేవుడా అంటే దేవుడు నీ పాపం కొట్టేస్తాడా? నేను రెయ్యంబొగులు నా ఇష్టానుసారిగా పాపం చేస్తూ జీవిస్తాను ప్రభువా అని నీ గుడిలో సందేస్తానంటే నీ పాపం కొట్టేస్తాడా? నేను రెయ్యంబొగులు నా ఇష్టానుసారిగా నేను జీవించి నీ హుండీలో నేను కానుకేస్తానంటే ఆయన క్షమిస్తాడా? పాప వలన వచ్చు జీతం మరణమే. అది నీకు రావచ్చు, నీ భార్యకు రావచ్చు, నీ పిల్లలకు రావచ్చు. నీ కుటుంబంలో ఆ పాపము నిత్యము తరతరాలు ఏలుబడి చేస్తూ అది నివాసమై గూడు కట్టుకుంటూ ఎదుగుతూ ఉంటుంది. పాపం చేసి మనం చనిపోయినా మన వంశమును విడిచిపెట్టదు పాపం, మన పిల్లలను విడిచిపెట్టదు పాపం. అది శాపమై మన పిల్లల ఒడిలో ఉండిపోయింది. కనుక దేవుని పిల్లరా, నేను హృదయపూర్వకంగా మీకు దండం పెట్టి చెబుతున్నా, మీ పిల్లలకు మీరు ఆశీర్వాదకరంగా మారండి. మీ పిల్లలకు మీరు క్షేమకరమైన స్థితిలో ఉండే తల్లిదండ్రులుగా మారండి. ఎందుకు పిల్లలను అనాథులను చేస్తారు? మీ పాపం వల్ల పిల్లలు ఎందుకు వారు శాపములో మునిగిపోవాలి? మీ పాపం చేత పిల్లలు ఎందుకు శాపమనే ప్రెజర్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మానసికంగా ఆరోగ్యంగా లేకుండా పాడైపోట కారణం ఏంటంటే మన పాపాలే. ఈరోజు నేను మీతో ధీటుగా టీవీగా మాట్లాడుతున్నాను. పాపము మానవ జీవితాన్ని బాగు చేయదు. పాపం వల్ల వచ్చే డబ్బు అది కొద్ది కాలమే, ఆ క్షణం వరకే. నువ్వు లెక్కేసి ఇంట్లో తీసుకెళ్ళినంత సెకండ్లో ఉండవు. అతి భయంకరమైన జబ్బే రావచ్చు, అతి భయంకరమైన వేదనే రావచ్చు, అతి భయంకరమైన శోధనే రావచ్చు. అలలు సముద్రం నుంచి లేచిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు దేవుడు అలలు మానవుడి మీదకి వెళ్ళకుండా ఏం చేశాడు? ఎల్లలను ఏర్పాటు చేశాడు. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా,
శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తినే కీర్తినే చాటేదా. హల్లెలూయా. చూడండి, అలలు బయలుదేరుతున్నాయి బయటికి రావాలని. సముద్రంలో ఉన్న అలలు కూడా ఆశ పుట్టింది, నేను ఒకరోజు బయటికి వెళ్ళాలని. వేగంగా బయలుదేరింది. కానీ దేవుడు అలలకి ఏం వేశాడు? సరిహద్దులను నియమించాడు, ఎల్లలు వేశాడు. అక్కడ వరకే నీ ప్రయాణం. అది ఎంతో వేగంగా, కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో వస్తుంది. అంత వచ్చినా కానీ దాని హద్దు దగ్గర రాగానే ఏం చేసింది? ఆగిద్దా? ఆగదా? ఆగిపోయింది. ఒక్క సెకండ్ ముందుకు వచ్చిందా మానవుడు నిలవజాడు. మనకు సునామీ వచ్చింది మద్రాసు పట్టణంలో. ఒక్క సెకండ్, విత్ ఇన్ సెకండ్, కన్ను మూసి కన్ను తెరిచేలోపు 2.5 కిలోమీటర్ల ముందుకు వచ్చేసింది సముద్రం. ప్రిలరా, మెట్రో స్టేషన్, లోకల్ ట్రైన్ వెళ్ళే ఆ వంతెనను తాకింది ఆ సముద్రం. ఎంత భయంకరమో చూడండి. ఆ రోజు దేవుడు దానికి ఆజ్ఞాపించాడు, విడిచిపెట్టాడు, దాని మాట విన్నాడు. దాని అధికారము మానవులంతా ఏమైపోయారు? బలైపోయారు. పాపం విస్తరించిపోయింది. చూడండి, సునామీలు వచ్చినా భయపడలేదు, కరోనాలు వచ్చినా భయపడలేదు, డెంగీ వచ్చినా భయపడలేదు, బ్లడ్ బ్లూ వచ్చినా భయపడతలేదు, మెదడువాపు జబ్బులు వచ్చినా భయపడతలేదు, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చినా భయపడలేదు. ఈ దేహానికి ఎన్ని జబ్బులు వచ్చినా మనిషికి భయం లేదు. ఏమంటాడు తెలుసా? ఆరోగ్యశ్రీ ఉందంటాడు పేదోడు. డబ్బున్నవాడు ఏమంటాడు తెలుసా? గొప్ప ఆసుపత్రులు ఉంది, నా దగ్గర పెట్టు డబ్బు ఉందంటున్నాడు. నీ దగ్గర పెట్టలు డబ్బున్నా నువ్వు బ్రతకట్లేదు, నీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా నువ్వు బ్రతకట్లేదు. అయినా వాడిని చూసి బ్రతుకున్నవాడికి ఎందుకు మార్పు రావట్లేదంటే పాపము అంత జుర్రుకొని తీయగా ఉంది. పాపం అంత తీపి కలగజేస్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మనిషికి మరణమే. అయితే నేను చేస్తే చచ్చేలే, నా పిల్లలు బాగుంటారు. బాగారు సుమా, బాగారు, నీ పిల్లలు బాగుపడరు. నీ సంతానము క్రీస్తు నామమును బట్టి దీవించబడాలి కానీ పాపం బట్టి దీవించబడదు. నీ సంతానం పాపం వల్ల ఏమైందంటే శాపపు కోరల్లో కూరుకుపోయి అది కొట్టుకుపోతుంది. ఒక గొప్ప మహారాజు ఉన్నాడు. ఆయన దేవుని మహాప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి భూలోకంలో ఇశ్రాయేలుకు ప్రధాన రాజు అయ్యాడు. ఆయన పేరు సౌలు. సౌలు అనే వ్యక్తి ఇశ్రాయేల్ ఏర్పాటుకు దేవుడు రాజుగా నియమిస్తే ఆ సౌలు అనే వ్యక్తి రాను ఏం చేశాడంటే గర్వాన్ని తెచ్చుకున్నాడు. గర్వాంధకారుడైపోయి దేవుని నామమును ధిక్కరించి ప్రవక్త చేయాల్సిన పని కూడా అతనే చేయడం ప్రారంభించాడు. ధిక్కర జీవితం కలిగి జీవిస్తున్న ఆ సౌలు కుటుంబం ఏమైంది తెలుసా? ఈరోజు భూమి మీద వారసులు లేకుండా అయిపోయిందండి. ఫ్యామిలీ మొత్తం తుడిచిపెట్టేశాడు దేవుడు. కారణం ఏంటంటే గర్వం అనే పాపం సౌలుకు వచ్చింది. ఒక్కొక్క విషయంలో మానవుడు పడిపోతుంటే దేవుడు ఇక్కడ ఈరోజు నిన్ను అడుగుతున్న మాట, ఆయన నా కుమారుడా, వాక్యం వైపు చూసుకోండి. ఆయన పిలుస్తున్నాడు, డాడీ మిమ్మల్ని పిలుస్తున్నాడు. చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరు పిలుస్తున్నారు? చక్క కూర్చో, జరుగు. ఎవరు పిలుస్తున్నారు? చెప్పాలి. ఎవరు పిలుస్తున్నారు? నేనా దేవుడా? ప్రభువా నేనా? చెప్పండి. సృష్టి గారు, మీ హృదయంలో చాలా ఉన్నాయి, అవి బయటికి మాత్రం చెప్పరు. బాధ అయినా శ్రమ అయినా మీ జీవితం మోసపోయి ఈ విధమైన పరిస్థితికి వచ్చింది.
దేవుడు మన జీవితంతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయము పక్కదానికి ఇమ్మన్నాడా, పక్కోడికి ఇమ్మన్నాడా? చెప్పండి, ఎవరికి ఇమ్మన్నాడు? బాగున్నావా? ఎవరికి ఇమ్మన్నాడు? అక్స ఎవరికి ఇమ్మన్నాడు? గట్టి చెప్పు, లేకపోతే ఇంజక్షన్ చేయించుకుంటారా. ఎవరికి ఇమ్మన్నాడు? ఏమంటే పెద్ద ఆయన ఎట్టంటం కాదు, నోరు లేదా? ఎవరికి మరి? ఇస్తావా? ఇస్తావా? హీరో ఇస్తావా? నిజమేనా? నోడితే చెప్పండి. హల్లెలూయా. ఎవరికంట? ఎలిజబెత్ ఎవరికి? ఏమివ్వాలి? నేనా? ఎవరికి ఇవ్వాలంట? హల్లెలూయా, దేవుని స్తోత్రం కల. నా హృదయం అన్నాడా, మీ హృదయం అన్నాడా? నీ హృదయం నాకిమ్ము. ఇప్పుడు మనిషి దేవునికి హృదయం ఇస్తే మనిషికి ఏమైద్ది? ఆయన చెబుతాడు. ఇక ఏమంటున్నాడు అక్కడ? నా మార్గములో నీకు కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. నీ హృదయాన్ని నాయన. తర్వాత నువ్వేం చేయాలయ్యా? చదువయ్యా, చదువు. నువ్వే చదవండి. నా మార్గములు. అబ్బా హల్లెలూయా. కంపుగానా ఇంపుగానా? కంపు కొడుతున్నాయి వాళ్ళ దేవుడి మాటలు అందరికీ. దేవుడు మాట, యేసయ్య మాట ఇవాళ సమాజానికి కంపుగా ఉంది. యేసయ్య పిల్లలంటేనే కంపుగా ఉన్నారు. వాళ్ళ ఎస్సీ ఎస్టీ దేవుడా? క్యాస్ట్ ఎత్తి మాట్లాడుతుంది. ఎస్సీ దేవుడు కాదు మా దేవుడు. మేము ఆరాధించే నజరేయుడైన యేసు సృష్టికర్త. నేను గుండెల చాచుకునే ధైర్యం చెబుతా, నా దేవుడు భూమి ఆకాశాన్ని కలగజేశాడని. నువ్వేం చెబుతావు? నా దేవుడికి ఒక చరిత్ర ఉంది. నా దేవుడు ఆకాశం కలుగురుగా కంటే కలిగింది, భూమి కలుగురుగా కంటే కలిగింది, సముద్రం కలుగురుగా కంటే కలిగింది, జీవరాశులు కలుగురుగా కంటే కలిగింది. అన్నిటిని కలగజేసి నా దేవుడు నన్ను ఆయన పోలిక చొప్పున నిర్మాణం కలగజేశాడు. హల్లెలూయా. ఆయన అందమైన పోలికలో నన్ను ఒక అందమైన వ్యక్తిగా చేశాడు. నా దేవుడికున్న చరిత్ర ఇది. మరి నీకో? తెల్లారు లేచిన దగ్గర నుంచి ఎస్సీ దేవుడు, లేబర్ దేవుడు. నీకు కాదురా లేబర్ దేవుడు. నీ కను దృష్టికి లేబర్ దేవుడేమో, నా దృష్టికి నా దేవుడు గనుడు. భూమి ఆకాశములు పట్టజాలనంత మహనీయుడు. ఎవరు నువ్వు నన్ను పద్దాకంటావు? ఎవరు నువ్వు? ఎస్సీ దేవుడు అంటే అర్హత లేదు నీకు. యేసు నామములో నాలుకలు కొయ్యబడునుగాక. ఇది దేవుని శక్తి కలిగిన నామం. క్రైస్తవుడు సిద్ధంగా ఉండాలి. నువ్వు చచ్చిపోతున్నావా? హ్యాపీగా చచ్చిపో, భయపడద్దు. వాడి తుపాగుండికి భయపడద్దు, వాడు కత్తిపోట్లకు భయపడద్దు. దేవుని పిల్లలకు భయం ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆయన మాటకి లోబడాలి. మై డియర్ సన్, నీ హృదయం అని అంటున్నాడు, పిలుస్తున్నాడు దేవుడు. జాగ్రత్త. హృదయాన్ని ఎక్కడెక్కడో ఇచ్చొస్తాం మనం, ఎక్కడెక్కడో ఇచ్చొస్తాం హృదయాన్ని. బంగారు షాప్కి వెళ్తే కొనలేం, కానీ హృదయం నిండా బంగారం ఉంటుంది. కొంటామా? పక్కోళ్ళు తీసుకెళ్ళారు చూస్తాకి, మేము కొనుక్కుంటున్నాం రా అమ్మ అని తీసుకెళ్ళారు. ఏటి అర్థమవుతుంది ఏటే? ఏం జాగ్రత్తగా. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్ళారు? ఎలిజబెత్తమ్మా, నిన్ను డైమండ్ షాపుకి తీసుకెళ్ళారు, గోల్డ్ షాపుకి కాదు, వజ్రాల షాపుకి తీసుకెళ్ళారు. వజ్రాల షాపుకి తీసుకెళ్తే ఏమైంది? కొనలేవు, దాన్ని తాకలేవు, కానీ హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? వామ్మో, వాళ్ళు వజ్రాలు కొన్నారు. నీ కన్ను, నీ హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? దాని మీద కాదు, కొన్నవాళ్ళు దాని మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? రేయ్ తిప్పమా కాపు. ఎక్కడుంటుంది? కొన్నవాళ్ళు దాని మీద ఉంటుంది. వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, సహాయం నేను తీసుకెళ్ళారు, పెద్ద మనిషి అని. నీ హృదయం ఎందుకు అక్కడ ఉండాలి చెప్పండి? మనిషి మొట్టమొదటిగా ఎక్కడ పాడైపోతుందంటే, వస్తా హృదయాన్ని అక్కడ పెట్టి వస్తాడు. వస్తా హృదయంలో తీసుకుని వస్తాడు కదా. వస్తా హృదయాన్ని అక్కడ పెట్టి వస్తాడు, హృదయంలో తీసుకొని వస్తాడు. ఇలా చేస్తున్నామని
మన జీవము కలిగిన దేవుడు మన ముద్దాడు తగి ఉండండి. నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. మీ హృదయాలు ఇప్పుడు ఎక్కడున్నాయో ఒకసారి ఎతకండి. పెద్దాయన ఎక్కడుంది? ఎలిజబెత్ దగ్గరే ఉందా? ఇంకెక్కడన్నా ఉందా? చెప్పాలి. ఎక్కడ లేదు, అక్కడే ఉందా? హల్లెలూయా. ఎలిజబెత్ గారు నువ్వు చాలా సేఫ్ అమ్మ. వెరీ గుడ్. దేవునికి ఇవ్వాలి. శ్రమలు వేదనలు వాటికి చేస్తాం. ప్రియులారా, ఒక వ్యక్తి తన హృదయాన్ని ఫిలిష్తీయుల కుమార్తెకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఫిలిష్తీయుల కుమార్తెకి ఇచ్చాడు. ఆ ఫిలిష్తీయుల కుమార్తె అందానికి లోబడిపోయి ముద్దుడైపోయి తాను అభిషిక్తుడన్న సంగతి మర్చిపోయి, తన అభిషేక జీవితాన్ని మర్చిపోయి, అతడు నాజీరు చేయబడిన వాడిన జీవితాన్ని మర్చిపోయి, తన నాజీరు జీవితాన్ని పక్కన పెట్టి ఆ ఫిలిష్తీయుల అందానికి లోబడి ఇక ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఒకరోజు తల్లి అడిగింది, రే బాబు నువ్వు చేస్తుంది చాలా. మమ్మీ నా హృదయంతో చూడు మమ్మీ అన్నాడు. మమ్మీ హృదయంతో చూడాలిరా నాయన నువ్వు. మమ్మీ నీ హృదయంతో చూస్తావు ఏంటి? మమ్మీ నిన్ను కందా, నువ్వు మమ్మీని కన్నావా? దగ్గులు ఎవరికి నేర్పుతున్నావు అంటారు. ఎవరికి నేర్పొద్దు అంటారు? తాతకి చెప్పండి అబ్బా. అవి కూడా తెలీదా? అక్స తెలీదా? పెద్ద నీకు తెలీదా? చెప్పు నువ్వు. తాతకి దగ్గులు నేర్పమాకండి అంటారు. దేవుని వాక్యము లోకంలో నుంచి మానవుడిని పరిశుద్ధపరిచేది, మాయ మాటలు చెప్పేది కాదు వాక్యం. దేవుడు మాయ జీవితం నుంచి మహిమ జీవితానికి మార్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన మహిమ నుంచి అధిక మహిమలను తీసుకెళ్ళేవాడు. ఆమెన్. ఎక్కడికి? మహిమ నుంచి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. ఆయన కొంచెం ఇచ్చేవాడు, గొప్పగా ఇచ్చేవాడు. హల్లెలూయా. ప్రియులరా, దేవుని వాక్యములో రెండో మాటలు ఏమంటాడంటే, నా మార్గములకు నీ కన్నులను ఇంపుగా ఉండనిమ్ము. ఆయన మార్గంలో ఏముందంటే సత్యం ఉంది. నేనే మార్గం అన్నాడు యేసయ్య. ఆ మార్గం దగ్గరికి వచ్చాం. ఆ మార్గంలో ఏం కనపడుతుందంటే సత్యం ఉంది. ఆ మార్గంలో ఏముందంటే సత్యములో నుండి జీవం ఉంది. హల్లెలూయా. మార్గంలో ఏముంది? దేవుని మార్గంలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా తప్ప తండ్రి వద్దకు ఎవడను వెళ్ళలేడు. ఇప్పుడు మనం యేసు దగ్గర ఉంటే, యేసయ్యలో ఉంటే, యేసుతో కలిసి జీవిస్తే, యేసయ్య జీవితం ఏంటి తెలుసా? పరిశుద్ధత, పరివర్తన కలిగిన జీవితం. ఎవరిని అవమానపరచలేదు ఆయన, ఎవరిని నిందించలేదు ఆయన, ఎవరిని తృణాలి మాట్లాడలేదు. ఆయన నోట బూతులు లేవు, ఆయన నోట ఆశీర్వాదం ఉంది. ఆయన అనేక ప్రజలను దీవించాడు, మనలో కూడా ఆయన దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ కన్నులకు ఏ మార్గం కనపడాలి? నీ కన్నులకు ఏ మార్గం కనపడాలి చెప్పండి? నీ కన్నులకు ఏమి ఇంపుగా ఉండాలి? దేవుని వాక్యం ఇంపుగా ఉండాలి. కొంతమంది కన్నులకు అది నల్లగా తారు డబ్బాలాగుండా ఎట్టుంటే తెలుసా? ప్రపంచంలో దీనంతది ఉందా? అరే ఎట్ట చూసేవరా అంటే, వేరు ఆగరా నా కళ్ళతో చూడరు నువ్వు. ఈసారి ఎవరనంటే టక్కన కళ్ళు పీకేయండి. పీకేస్తావా? ధైర్యం చాలదుగా? సరిపోద్దా? చెప్పండి. ఇక్కడే ఉన్నావా? ఎరా మా హీరో నడిదు సరిపోద్దా? ఏం చేస్తా మా వాడు అని పేషెంట్ అయ్యాడు. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలచి చుక్కానిరా. ఏంటి వాళ్ళ కాలం కొట్ట తెలుసుకోలేదా? స్తోత్రం కలుగును కాక. వద్దులే, ఇప్పుడు వద్దులే. చూడండి, నీ కన్నులకు ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. వినండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. ఆయన ఏమంటున్నాడు? నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా. ఎవరి మార్గంలో? యేసయ్య మార్గములు. ఆయన మార్గంలో ఆనందం ఉంది, ఆయన మార్గంలో సంతోషం ఉంది, ఆయన మార్గంలో దుఃఖం ఎన్నడూ ఉండదు. ఆయన మార్గంలో ఐశ్వర్యం ఉంది, ఆయన మార్గంలో పాప క్షమాపణ ఉంది, ఆయన మార్గంలో దీర్ఘాయుష్ ఉంది, ఆయన మార్గంలో కృపాక్షేమములు ఉన్నాయి.
నీ కనులు ఆయన మార్గాన్ని చూడాలి తప్ప పైనున్న మార్గాన్ని మాత్రం, హృదయాన్ని మారి ఒకరికి మాత్రం అప్పచెప్పకూడదు. ఒకరోజు పెళ్లి ప్రమాణం చేపిస్తున్నారు. అమ్మా, నీ భర్తకు నువ్వు లోబడి ఉంటే నా భర్తకు నేనెందుకు లోబడతా? పెళ్లి ప్రమాణంలోనే. అదేంటన్నమాట అంటే, అవును, ఏంటి లోబడేది ఏంటి పాస్టర్ గారు అంటుంది. హల్లెలూయా. ఎంతకేంటమ్మంటే నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళే, అందుకే నేను లోబడిన అంటుంది. చేస్తారా పెళ్ళి? చక్క ఇవ్వడదా అని వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. జీవితాలను పాడు చేసుకుంటాకి మొట్టమొదటి కారకులు మనమే. ఎందుకు తెలుసా? ఈ హృదయములో అన్నీ చేర్చుకుంటాం. మంచి కన్నా చెడుని ఎక్కువగా చేర్చుకుంటాడు మనిషి. మంచి కన్నా చెడు చాలా సుందరంగా కనబడిద్దంట, చాలా రమ్యంగా కనబడిద్దంట, చాలా అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉంటుందంట. చూడండి, అందుకే మానవుణ్ణి ఎర్రిబోగులోడా అంటారు. ఇలా అంటూ ఉంటారు కొందరు, ఎర్రిబోగులదానా, ఎర్రిబోగులోడా, నీ అంత ఎర్రోడు లేడురా, నీ అంత ఎర్రిది లేదురా అంటారనరా. విన్నారా? ఓ పెద్ద మనిషి విన్నావా? మరేంటి స్వరం అన్నట్టు, స్వరాన్ని అదికిచ్చావా? మరి చెప్పు గట్టి. విన్నారా? విన్నాం. సాతాను ఎర్రి మాటలకు, సాతాను పిచ్చి మాటలకు దేవుని సన్నిధిని కోల్పోయిన ఒక అందమైన యవ్వన జంట. దుఃఖం లేదు, కష్టం లేదు, బాధ తెలీదు. ఎప్పుడు చూడు ఉల్లాసం. ఆ ఉల్లాసాన్ని చూసి ఓర్చుకోలేక తను కనుగుడ్లు కుట్టిని ఆడ కళ్ళుకి ఇక బాధ వచ్చేస్తుంది. వాళ్ళ సంతోషం చూడలేక ఎప్పుడు చూడు హ్యాపీగా. కొంతమంది వెళ్తూ ఉంటాను భార్యాభర్తలు, అది రోడ్డు అని చూడరు, వీధని చూడరు, బజార్ అని చూడరు, లేదా గ్రౌండ్ అని చూడరు. అసలు ఏంటో వీళ్ళే. ఎట్రారా తొందరరా, ఊపు లేనిలాగా రారా. ఓయమ్మో, మరి ఆడపిల్ల అయితే అట్టుండేదే. కానీ వెళ్తూ ఉంటారండి, పట్టుకొని ఏంటి చెప్పు, ఎక్కడ వెళ్ళి కూర్చో, ఎక్కడ చెప్పండి ఏంటే కదా. అది గ్రౌండ్ తెలీదు, రోడ్డు తెలీదు, వీధని తెలీదు. అమ్మో, ఏళ్ళు అమర ప్రేమికుల్లాగా. నేను ఒక్కోసారి వెళ్తాను నగులుతో, అబ్బా ఎంత ప్రేమ, ఇంటికాడ ఉందో లేదో అంట. నేను అక్కడ ఉన్నానుగా, మళ్ళా ఉంటానా? నేను వెళ్ళిపోతా, బట్ నేను తుర్రుని వెళ్ళిపోతా, అనుకుంటే వెళ్ళిపోతా. లోకాన్ని నమ్మించే దొంగ ప్రేమికులు ఉంటారు, లోకాన్ని వాయేసే దొంగ ప్రేమికులు ఉంటారు. ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు తలుపులేసి బాదుకుంటారు. నిజం. ఇంట్లోకి వెళ్తే మా పెద్ద ఆయన సేవకుడు దైవజన్ని హైదరాబాద్లో అమ్మన్నారంట. కొడతగా లాగు కాంగు కొడుతుంది. బ్యాంక్ మేనేజర్ సరే పాస్టర్ గారు రమ్మన్నారంట. వెళ్ళేపటికి పాస్టర్ గారు వెళ్ళారంట. రమ్మన్నారు కదా, ఎంత పిలిచినా తలుపు తీయట్లేదంట. సౌండ్ టేబుల్ గడ్డి పెట్టారంట. పాటలు, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, రాజా రాజా రజా రజా, యేసు రాజా, రాజా రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, యేసు రాజా, రాజా రాజా, యేసు రాజా. హల్లెలూయా. ఈ పాట పెట్టుకున్నారంట. పెట్టుకొని భర్త జుట్టేమో భార్య చేతిలో ఉందంట, భార్య జుట్టేమో భర్త చేతిలో ఉంది. బాదుకున్నారంట ఇద్దరు. ఇక అయ్యగారు చూసి
అన్నాడు. గొక్కున చూసి అమ్మ అయ్యగారు వచ్చేసాడు అని అయ్యగారు చూశారుగా, గవగా వెళ్ళిపోయి అప్పటికప్పుడు సిద్ధపడిపోరండి. తలుపు తీసి ప్రైజ్ లార్డ్ అయ్యగారు బాగున్నారా? బాగున్నానమ్మా. అయ్యా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? కుటుంబ ప్రార్థన. అవునమ్మా, మంచిదమ్మా, బాగా చేస్తున్నారమ్మా. ఇక బల్ల మీద అయ్యగారికి అన్నీ పెట్టారంట. అయ్యగారు దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడంట. అయ్యా, ఈ బిడ్డలకు మారు మనసు అయ్యా, ఈ భార్యాభర్తల తగాదల నుంచి విడిపించయ్యా. అమ్మో, వీళ్ళిద్దరూ మందిరానికి వస్తుంటే ఎంత చక్కని జంటో అనుకున్నానయ్యా, వీళ్ళలో ఎంత బాధ ఉందా అని ఏడుస్తున్నాడంట. ఆ దైవజనుడు ఏడుస్తూ ఉండగా వీళ్ళ చూసి అప్పుడు వచ్చిందంట మారు మనసు. రే, అప్పుడు వచ్చిందంటండి మారు మనసు. అంటే నీ కొరకు ఎవడో చస్తేనో ఎవడో ఏడుస్తేనే వస్తుందా మారు మనసు? లేకపోతే రాదా? రాదా? నిన్నే దేవుడు అడుగుతున్నాడు, రాదా? ఎప్పుడు వస్తుంది? ఏమంటుంది తెలుసా? సమయం ఉందండి. అందుకే ఆయన అంటాడు, సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. అది జాగ్రత్త. ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం. ఇద్దరు ఏడ్చి ఆయన పాదాలు పట్టుకున్నారు సేవకుని. ఆయన దీవించి వచ్చాడు. హల్లెలూయా. సంతోషం లేదండి వాళ్ళ కుటుంబాల్లో. మా కుటుంబమే కాదు, మీ కుటుంబం కాదు, భూమి మీద ఏ కుటుంబాల్లో సంతోషం లేదు. ఏదో వేదన, ఏదో బాధ, ఏదో ఒకటి. ఏ కుటుంబానికి కావాల్సిన నొప్పి ఆ కుటుంబంలో వేస్తున్నాడు సాతాను. ఏట్లేదా? వేస్తున్నాడా? మా కుటుంబం బాగుందండి అని వెళ్ళి అడగండి. ఏం బాగుందక్క? ఏదో అందరం మధ్య గాలి పోకుండా. ఏం పోకుండా? టైర్లు గాలి పోతే బండి నడిచిద్దా? నడవదు. అట్టాగే ఇంట్లో గాలి పోయినా నడిచిద్ది, బజార్ మీద పోతే నడవదు. అయితే కొంతమంది బజార్ మీదకి వచ్చి, మాయ్ నువ్వు నేను ఇంట్లో ఎన్ని అనుకున్నా మాత్రం బయట మాత్రం ఏజంట నవీన్ ఏజంట. అమ్మో, అసలు అమర ప్రేమికులు అన్నమాట కదా. ఇక అది ఏదని చూడరు కదా. అయితే ప్రియులరా, దేవుడు నిత్యము నిన్ను చూస్తున్నాడు. ఆయన అడుగుచున్నాడు, నా మార్గంలో ఏముందంటే, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా. దేవుని మార్గం మనిషికి ఇంపుగా ఉంటలా, కంపు కొడుతుంది. యేసయ్య మార్గం ఎట్లా ఉంది? కంపుగా ఉంది. యేసయ్య ఏమంటాడంటే, అబ్బాయి నువ్వు ఎట్టున్నావా? ఉండొద్దురా. నువ్వు పేకాడుతున్నావా? పేకాడొద్దయ్యా. మాకెందుకు? మా అయ్యగారులు ఉంటారు తెలుసా, మా అయ్యగారులో ఉండదు తెలుసా, నువ్వు ఎక్కడ తిరిగితే నాకెందుకు, కానుకపెట్లో కానుకే దశం బాగా నాకు నీ ఇష్టం. ఇట్లాంటి వాక్యాలు ఎందుకు చెప్పరేళ్ళు? ఇటువంటి వాక్యాలు ఎందుకు బోధించలా? కృప పొందుకో, దీవించబడతావు. పాపం వదిలిపెట్టకుండా దీవించబడతారండి. పాపము డబ్బు తెచ్చి నీకు దశం భాగం కడుతుంటే, అబ్బా బిడ్డను ప్రభా యేసు నామంలో 30 60 100 దీవిస్తున్నాను. అది పాపపు సొమ్మని నీకు తెలియదో? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా అందుకే తీసుకోలేదు. నాయమాను సొమ్ము తీసుకున్నాడా? వెండి బంగారాలు వజ్రాలు వడ్డీరాలు పట్టు వస్త్రాలు తీసుకొచ్చాడు. అవసరం లేదు నాకు అన్నాడు. కానీ ఆత్మీయ స్థితి లేని గెహాజీ ఏం చేశాడు? పరుగునెళ్ళి నా యజమాని ఇంటికి ఇప్పుడే బంధువులు వచ్చారు ఇమ్మన్నాడు. ఎంత తెక్కలోడండి, ఎంత దరిద్రుడండి. దైవజనుడి దగ్గర నేర్చుకున్న భక్తి ఇదేనా? దైవజనుడు చెప్తున్న మాటలు నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నారు? దైవజనుడు మాట నేర్చుకుంటే కుటుంబాల్లో కలతలు ఉండవు, కుటుంబాల్లో క్షేమం ఉంటుంది. దైవజనులు నాకు అందరూ అనవసరం. నేనైతే ఇలాగే బోధిస్తా, నేనైతే ఇలాగే జీవిస్తా, బోధిస్తాను, జీవిస్తాను. హల్లెలూయా. పనికిరాని సొమ్ము ఈడికి పనికొచ్చింది పరిచారికుడికి. అంటున్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఏమంటున్నాడు గెహాజీ? నా ఆత్మ నీతో కూడా. నేను ఎక్కడికి వెళ్ళిన స్వామి, నీకు లోన్ కాఫీ పెడుతుంటే వచ్చా? కాఫీ పెడతాం వచ్చా? ఏమంటున్నావు?
చెప్పా ఏమంటున్నాడు? కాలనీ పోతున్నా ఏమంటున్నాడు? అయ్యగారు మీకు ఎస్పీ కాపీ అంటే ఇష్టంగా కదా, ఏమంటున్నాడు? మరి అయ్యేంటిరా వెంటనే ఏమంటున్నాడు? ఆయనకు కలిగిన కుష్టంతా నీకును నీకు పిల్లలకి ఏంటి పాపం అండి. అవండి పాపం అండి, జాలిదలమహండి దాని మీద. అది మనల్ని చంపేస్తుందండి, మన కుటుంబాన్ని నవ్వులు పాలు చేసిద్దండి, అది మన కుటుంబాన్ని బజారుకి ఇడ్చిద్దండి. అది బజారు పనులు చేపించేది బజారుకే ఇడ్చిద్ది. 4 గోడల మధ్య రమ్మింగా కనపడచ్చు, కానీ 4 గోడలు దాటి బయటకు వస్తే కాదు, ఎప్పుడు జీవితాంతం దాగి 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 ఎందుకు ఆ బ్రతుకు మనకి? యేసయ్య ఎందుకు అంటున్నాడు? నా కుమారుడా, మై డియర్ సన్, ప్లీజ్ మీ హార్ట్, నీ గుండెను నాకు ఇవ్వగలిగితే, నీ హృదయాన్ని నాకు ఇవ్వగలిగితే. ఆయన నేర్పే మాటలు ఎలాగుంటే చూద్దాం. ఇక వేశ్య లోతైన గొయ్య, చదవాలా బా? చదువు, నవీన్ చదువుతాడా? వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఆగో, వేశ్య, దీనికి వాయా వరుస ఏమి ఉండదు. అన్నని ఉండదు, తమ్ముడని ఉండదు, బాబాయ్ అని ఉండదు, పెదనాన్నని ఉండదు. దానికి తెలియదు అదేమైపోయింది, వేష్గా మారిపోయింది. దానికి కావాల్సింది ఏంటి? గివ్ మీ మనీ, గివ్ మీ, ఇచ్చే, నా డబ్బులు నాకు ఇచ్చే, నీ సంతోషం పొందు. నువ్వే సంతోషం, సింగిల్ మ్యానే సంతోషం పొందాడు, అవతల వ్యక్తి సంతోషం పొందడు. కానీ అంటే డబ్బు చూస్తాడు. వేశ్య ఏముంది? వేశ్య ఏమైందంట? బోరి బావులు ఉన్నాయి, తెల్లదించి చూసాం, కనపడిద్దా? కనపడిద్దా? ఏమేస్తే కనపడిద్ది? టార్చ్ చేస్తే దాని లోతు కనపడిద్ది. టార్చ్ చేసి చూస్తే ఆ బోరి బావు గొయ్యి అనే కనపడిద్ది, దీని గొయ్యి కనపడదండు. అర్థమవుతుందా డాక్టరు? అర్థమవుతుందా? వేశ్య లోతైన గొయ్యి. టార్చ్ లైట్ అయితే బోరి బావేనా లోనున్న లోతు కనబడుతుంది, కానీ వేశ్య హృదయంలో లోతు ఎవడికి కనబడటం లేదు. నిన్నగా 10,000 ఇచ్చా, 10,000 ఎత్తే మోసుకొని ఎత్తిరా. మొన్నగా 50 ఇచ్చా, ఎత్తే. ఇక అన్ని వేలు లచ్చలేక చివరికి నువ్వేం చేయాలి తెలుసా? ఎవడో తెలియకుండా నానా చౌ చావాలి. ఆడోడైనా మొగడైనా, ఆడదైనా మొగడైనా ఏం చేయాలి? ఆ టార్చర్ భరించలేక ఏం చేస్తారు? మరణాన్ని ఎత్తుకుంటారు. దేవుని నామం అవమానపరచబడిన సంసోను చివరికి మరణాన్ని ఎత్తుకున్నాడు. అయ్యా, ఈ దాగోను దేవాలయంలో ఈ ఫిలిష్తీయులతో పాటు నేను చచ్చిపోయిన బాధలు ఇలా మధ్య బ్రతకూడదని గుడ్డివాడుగా చనిపోయాడు. ఆత్మీయుడిగా భ్రష్టుడైపోయాడు, శారీరకంగా గుడ్డివాడైపోయాడు. వాక్యము మన హృదయములో నిలవనివ్వటం లేదు అపవాది. వాక్యము నీ హృదయంలో నిలిస్తే నువ్వు క్రీస్తు యేసులో ఐశ్వర్యవంతుడివి. ఆమేన్. ఎక్కడ నిలిస్తే? వాక్యం మన హృదయంలో నిలిస్తే మనము క్రీస్తు యేసులో ధనవంతులు. అందరూ చెప్పండి. వాక్యము మన హృదయంలో నిలిస్తే క్రీస్తు యేసులో నేను ధనవంతుడిని, నేను ఐశ్వర్యవంతుడిని. ఆమేన్. హల్లెలూయా. వాక్యం హృదయంలో ఉందనుకోండి, పాపం మన ముందు వచ్చిన పిల్లి మొగ్గలేసినా దాని జోలికి పోం. తెలుసా? పాపం అంటే ఏదో పాపం ఊహించుకోమాకండి. ఏ మనిషికి కావాల్సిన పాపం ఆ మనిషికి ఉంది. చిన్నపిల్లడు చాక్లెట్ కావాలి, ఆ చాక్లెట్ కోసం వాడు ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. చేయడా? కదా, ఎవడికి కావాల్సిన పాపం ఆడుకుంది. కానీ దేవుని పిల్లలకు
దేవుడి విషయంలో ఏమై ఉండాలంటే ఆయన మార్గాన్ని వెతుకుతూ, ఆయన మార్గంలో ఏముంది? జీవముంది. అక్కడ మరణము లేదు. వేశ్య దగ్గర ఏముంది? మరణం ఉంది. అక్కడ జీవము లేదు. నీకు ఏ జీవితం కావాలి? యేసయ్యతో నడిచే జీవితం కావాలా? వేశ్యతో నడిచే గొయ్యి కావాలా? చెప్పాలి. ఏ జీవితం కావాలి? యేసయ్యతో నడిచే జీవితమే కావాలి. ఎవరు కావాలి? నాకైతే యేసయ్యతో నడిచే జీవితం. మీకును అది కావాలి. యేసు నామములో అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. పరాయి స్త్రీ ఇరుకైన గుంట. ఆ ఇరుకైన గుంటలో నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? పరాయి స్త్రీ అంటున్నాడు, నేను కాదు, వాక్యం అంటుంది. చూడండి వాక్యం మరలా మీరు చదవండి జాగ్రత్తగా, చదవాలి త్వరగా. వేశ్య లోతైన గొయ్యి. ఏ స్త్రీ? భార్య అయితే, సొంత స్త్రీ అయితే అది ఇరుకు కాదు, విశాలత. కోపం వచ్చినప్పుడు తప్ప ఇరుకు అయిపోయింది, కానీ ప్రేమ వచ్చినప్పుడు చాలా ఉప్పొంగుతూ ఉంటుంది విశాలంగా. ఆ కోపం వచ్చిన కాసేపే, తర్వాత ఉంటుందా? పొరపాటును కూడా ఉండదు. కానీ పరస్త్రీ ఎప్పుడు ఇరుకే. దానికి దేవుడు చెబుతున్నాడు, ఇరుకైన గుంట. ఎవరు ఇరుకైన గుంట? మనని కాని స్త్రీ, మనని కాని పురుషుడు ఇరుకు. వారి వల్ల నష్టం తప్ప ఎప్పటికీ మేలు లేనే లేదు. యేసు నామములో అట్టి బంధకముల నుంచి మనుషులు విడిపించబడుదురుగాక. అట్టి స్త్రీ చేతుల నుంచి యేసు నామములో విడిపించబడుదురుగాక. అట్టి జీవితాలకు రక్షణ కలుగునుగాక. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరస్త్రీ ఇరుకైన గుంట, జాగ్రత్త. ట్రాన్స్ఫారం దగ్గర పెడతారు, మనోసారి చెప్పా. ఏం పెడతారు? 2 ఎముకలు, దాని తలలో ఒక పుర్రె పెడతారు కదా. పట్టుకుంటే ఏమవుతావు? అట్ట అయిపోతారని. కానీ చచ్చేవాడు ఏం చేస్తాడంటే ఏం ఆలోచించాడు, వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని అమాంతంగా పట్టేసుకుంటాడు. చచ్చిపోయే ముందు కళ్ళు మూసేస్తాడు, చస్తాడు. కానీ ఈ దేహమే పూడిపోయేది, కానీ నీలో ఉన్న ఆత్మ ఉంది, అది చావదో. నీకు ఇక్కడ నీకే శిక్ష వేసుకున్నావు, అక్కడ ఆత్మ కూడా నీవే శిక్ష వేసుకుంటున్నావు. దేవుని బిడ్డ, శిక్ష నుంచి విడిపించేవాడు మనం ఆరాధించే దేవుడు. తర్వాత మాట చదువుకుందాం. దోచుకున్నవాడు పొంచిండునట్లు అది పొంచిండును. ఎవరది? వేశ్య, పరస్త్రీ. దొంగోడు దోచుకుంటాడు కదా, చెప్పి దోచుకుంటాడా? చెప్పకుండా దోచుకుంటాడా? చెప్పకుండానే దోచుకుంటాడు. ఇది కూడా అంతే, వేశ్య కూడా అంతే, పరస్త్రీ కూడా అంతే. చెప్పదో, కావాలంటే ఇచ్చేస్తాం. ఇల్లు లూటీ అయిపోయింది, జీవితం అనగారిపోయింది, నాశనం అయిపోయింది. ఓపిక ఉండదు, ఎముకల్లో శక్తి ఉండదు, కండరాల్లో బలం ఉండదు, దేహమంతా పాడైపోయింది. కానీ యేసయ్య దగ్గరికి వస్తే ఈ దేహాన్ని మరలా బాగు చేయగలుగుతాడు. నీ దేహాన్ని మరలా ఆయన బాగు చేసి స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చదవయ్యా. పేజీ నెంబర్ చెప్పు అందరికీ. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చదువు. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చి దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఆమేన్. ఎక్కడ ఉంచాలి చెప్పండి. ఎక్కడుంచాలి? వాక్యమైన దీపమందు. హల్లెలూయా. దేవుని వాక్యము మన త్రోవకు
వెలుగై ఉంది. పేతురు ఏమంటున్నాడు? ఇంతే కాదు, నిత్యమైపోయిన భవిష్యత్తు, మన జీవితం దేవుని చేతిలో ఉంది తప్ప మన చేతిలో లేదు. కానీ దేవుడు మనకేమిస్తుంటే కృపాక్షేమములు ఇస్తున్నాడు. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలిగిచ్చి దీపమునైతున్నది. దాని యందు మీరు లక్ష్యమించిన మీకు మేలు. నువ్వు చీకట్లో ఉన్నావా, అక్కడ కూడా వస్తుంది వాక్యం. ఎందుకు తెలుసా? నిన్ను వెలుగులోనికి నడిపించడానికి. అది శక్తి కలిగినది కాబట్టి నిన్ను వెలిగిస్తుంది. నేను చెప్పి 100 మాటలు కూడా నువ్వు మారవు, వాక్యానికి మారుతాడు. వాక్యంలో దైవశక్తి ఉంది. దేవుడు ఎలా ఉన్నాడని, మన దేవుడి రూపం ఎలా ఉందంటే వాక్యమై ఉంది. ఆయన ఎలాగున్నాడని నీలాగనే ఉన్నాడు. మానవుడు ఎవరు పోలిక? దేవుని పోలిక. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.